అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది భవానీ గారు. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కిందకు వచ్చాడు రామ్. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఇంట్లో అందరూ సైకిల్ చేసుకుంటూ ఉంటారు. రామ్ విషయం ఏంటి అని అడుగుతాడు కాస్త సీరియస్గా. రామ్ తండ్రి విశ్వనాథం గారు, రామ్ నీకొక సంబంధం వచ్చింది. అమ్మాయి చాలా బాగుంది, మాకందరికీ నచ్చింది. అప్పుడు రామ్, డాడ్ నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటాడు. అప్పుడు విశ్వనాథం గారు, రామ్ నిన్ను బలవంతం చేయలేము పెళ్లి విషయంలో, కానీ సంబంధం చాలా మంచిది. నందన్ గారి ఏకైక కూతురు సియాను నీకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు కబురు పెట్టారు. అప్పుడు రామ్ కాస్త షాక్ అవుతాడు. నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. తనకెందుకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి చేయాలని అనుకుంటున్నారో అర్థం కాదు. తండ్రితో, డాడ్ నా పెళ్ళి బిజినెస్ మ్యారేజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అప్పుడు విశ్వనాథం, అలా ఎందుకు అనుకుంటున్నావు? అమ్మాయి ఫోటో కూడా పంపించారు. అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది. నువ్వు ఒకసారి ఈ ఎన్వలప్ చూడు. అప్పుడు రామ్, డాడ్ అది అని అంటాడు. విశ్వనాథన్ లేచి తినేసి హాల్లోకి రా, అక్కడ మాట్లాడుకుందాం అని అంటారు. రామ్ ఏదో తిన్నాను అని అనిపించి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. విశ్వనాథం ఎన్వలప్ ఇచ్చి అమ్మాయి ఫోటో ఆఫీస్కి వెళ్ళి చూసి నచ్చితే తర్వాత మిగిలినవి మాట్లాడుకోవచ్చు అని అంటాడు. రామ్ దాన్ని తీసుకుని బయటికి నడిచి కార్లో ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ టేబుల్పై పెట్టి చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. 2 సంవత్సరాలైంది. ఇంకా ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆ రోజు తాతగారికి హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే రమ్మని తండ్రి నుండి ఫోన్ రాకపోయుంటే తాను ఆమెతోనే ఉండేవాడు. ఫోన్ రావడంతోనే తను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు వచ్చేసరికి ఆమెను రిలేటివ్స్ వచ్చి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు అని చెప్తారు. అప్పటి నుండి ట్రై చేస్తూనే ఉన్నాడు ఆమె జాడ కనుక్కోవాలి అని. కానీ అతనికి ఆమె గురించిన వివరాలు ఏమీ తెలియలేదు. కనీసం పేరు, రూపు కూడా సరిగా తెలియని అమ్మాయిని ప్రేమిస్తున్న ఆమె అసలిప్పుడు ఎక్కడ ఉందో తెలీదు. ఉన్నా తను తనలాగే తన కోసం ఎదురు చూస్తూ ఉందని అనుకోలేడు. ఒక్కసారి చూశాడు తనని. ఆమెకు తను అసలు గుర్తుండే అవకాశం ఉందా? ఇవన్నీ ఎవరికైనా చెప్పినా ఏమనుకుంటారు? ఎక్కడ ఉందో, ఎలా ఉంటుందో తెలియని అమ్మాయి కోసం వెతుకుతున్న తనని ఫూల్ అని అంటారు. అలా అని తన ప్రాణం ఆమె అని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు వేరే మంచి సంబంధం వచ్చింది అని తనను మర్చిపోగలడా? ఆమెను మరిచి మనసులో ఒకరిని పెట్టుకొని వేరే ఒకరితో జీవితాన్ని పంచుకోగలడా? అలా చేస్తే వచ్చే అమ్మాయికి అన్యాయం చేసిన వాడిని అవుతాను కదా అని అనుకుంటూ ఆలోచనలు ఎటూ తేలక సతమతం అవుతూ ఉంటాడు. పిఏని పిలిచి బ్లాక్ కాఫీ తీసుకురమ్మని అంటాడు. అతను కాఫీ తెచ్చి ఇచ్చాక సిప్ చేస్తూ టేబుల్ పైనున్న కవర్ ఓపెన్ చేస్తాడు. అందులో ముగ్ధ మనోహరంగా నవ్వుతూ సియా ఫోటో పిక్ ఉంటుంది. ఆమెను చూడగానే అతని మనసు లయ తప్పింది. ఆమెను ఎక్కడో చూశాను అని అనుకుంటాడు. వెంటనే అతనికి గుర్తొస్తుంది. అవార్డు ఫంక్షన్లో ప్లేట్తో దిక్కులు చూస్తూ ఉన్న ఒక అమ్మాయి తనకి డాష్ ఇవ్వబోతే తాను ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆమె తనను అలా చూస్తూ ఉండిపోవడం గుర్తుకు వచ్చి అతనికి కాస్త కోపం వస్తుంది. తనను చూడగానే ఇష్టపడి తన ఒపీనియన్ తెలుసుకోకుండా తండ్రితో సంబంధం అడిగించిందనమాట. బాగా పొగరనుకుంటా ఈ అమ్మాయికి. తనకన్నా ఒక స్టేజ్ తక్కువలో ఉన్నా అని వాళ్ళు అడగగానే ఎగిరి గంతేసి పెళ్లికి ఒప్పుకుంటా అని అనుకుని ఉంటుంది. అలా సియాను ఇష్టపడకుండా ఉండేందుకు రామ్ కారణాలు వెతుకుతూ ఉంటాడు. కానీ వాళ్ళ సంబంధం వద్దు అని చెప్పేందుకు అతనికి సరైన కారణాలు కనిపించవు. తన అభిప్రాయం ముందు అడగకుండా తండ్రికి చెప్పిందన్న కోపం సియాపై అతనికి పెరిగిపోతూ ఉంటుంది. 2 రోజులైపోయింది. విశ్వనాథ్ గారు మళ్ళీ రామ్ దగ్గర విషయం కదుపుతారు. అతనికి పెళ్లి విషయం చిరాగ్గా ఉంటుంది. తండ్రి దగ్గర ఎవరో తెలియని అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పలేడు. అలా అని పెళ్లికి ఒప్పుకోలేడు. నీటి అన్నిటికీ కారణమైన సియాపై అతనికి విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. రామ్ తండ్రితో పెళ్లి చేసుకుంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతనికి చిన్న పెయిన్ కూడా అనిపించదు. రామ్కి అర్థం కావటం లేదు. తను 2 ఇయర్స్ నుండి ఇష్టపడుతున్న అమ్మాయికి దూరం అయిపోతున్నా అని తెలిసి కూడా అందరూ అన్నట్టు ఎందుకు చిన్న బాధ కూడా లేదు తనకి. తన ప్రేమ అంతేనా? ఆ అమ్మాయిని తను ప్రేమించలేదా? ప్రేమ అన్న ఫీలింగ్లో ఉండిపోయాడా తను? అతనికి అర్థం కావడం లేదు. అతని మనసేంటో. అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ అది కాస్త సియాపై కోపంగా మారిపోతూ ఉంది. విశ్వనాథం గారు సంతోషంగా నందన్ గారికి రామ్ పెళ్లికి ఒప్పుకున్నట్లు కాల్ చేసి చెప్తారు. నందన్ గారు సంతోషంగా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టి కబురు చేస్తామని చెప్తారు. కాల్ మాట్లాడేసి విషయం అక్కడే ఉన్న భార్యకి, కూతురికి చెప్తారు. సియా సిగ్గుపడుతూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. అంగరంగ వైభవంగా వాళ్లకు ఎంగేజ్మెంట్ జరిగిన 10 రోజులకు పెళ్ళవుతుంది. ఆ రోజు వాళ్ళిద్దరి మొదటి రాత్రి. సియా అతనికి ఎన్నో విషయాలు చెప్పాలి అని అనుకుంటుంది. కానీ ఎంగేజ్మెంట్ వెంటనే పెళ్ళవడంతో రామ్తో తాను చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోతుంది.
ఈ రోజు తన మనసులో మాటలు అన్నీ తనకి చెప్పాలి అని అనుకుంటుంది. పాలనురగ లాంటి తెల్లని చీరలో ఆమెను అందంగా అలంకరించి పూలతో అలంకరించిన గదిలోకి ఆమెను పంపుతారు. అతను తన దగ్గరికి వస్తాడని ఆమె చాలాసేపు డోర్ దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అతని జాడ ఎంతసేపటికి లేక తల ఎత్తి చూస్తుంది. తననే చూస్తూ బెడ్పై కూర్చుని ఉన్నాడు రామ్. అతన్ని చూడగానే ఆమెకు కాస్త బిడియంగా అనిపిస్తుంది. మెల్లిగా అతని దగ్గరికి నడిచి పాల గ్లాస్ ఇస్తుంది. రామ్ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టేసి తన పక్కన ఉన్న పేపర్స్ ఆమె ముందు పెట్టి బాగా చదివి సైన్ చేయండి అని అంటాడు. సియా వాటిని తీసుకొని చూస్తుంది. 1 ఇయర్ మ్యారేజ్ కాంట్రాక్ట్ అది. దాని ప్రకారం వాళ్ళిద్దరూ ప్రపంచానికి మాత్రం భార్యాభర్తలు. వాళ్ళ రూమ్లో అపరిచితులు. ఒకరి పర్సనల్ విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. సంవత్సరం తర్వాత డివోర్స్ తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు జీవించవచ్చు. సియా చదివి అతన్ని చూస్తూ ఎందుకివి, మనం ఎందుకు విడిపోవాలి అని అడుగుతుంది. రామ్, ఎందుకంటే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. 1 ఇయర్ తర్వాత మనం డివోర్స్ తీసుకొని ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడం కోసం అంటాడు. అప్పుడు సియా, ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అప్పుడే వద్దు అంటే సరిపోతుంది కదా. పెళ్ళంటే ఆటలుగా ఉందా మీకు అంటుంది. అప్పుడు రామ్, పెళ్ళంటే ఆటలుగా ఉంది నాకు కాదు, నీకు నీ నాన్నకి. అవతలి వ్యక్తి అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా నీకు నచ్చగానే మీ నాన్నకి చెప్పి పెళ్లి ప్రపోజల్ చేయడం నీ తప్పు. అవతలి వ్యక్తి ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలుసుకోకుండా అవతలి వ్యక్తిని బెదిరించి పెళ్లికి ఒప్పించడం మీ నాన్న తప్పు. అప్పుడు సియా, మా నాన్న నిన్ను బెదిరించాడా అని అడుగుతుంది. రామ్ తన ముద్దుల కూతురు అడిగితే చంద్రమండలాన్ని ఇవ్వాలి అనుకునే వ్యక్తి. ఆఫ్టర్ ఆల్ మొగుణ్ణి ఇవ్వలేదా? సియా ఏమని బెదిరించారు అని అడుగుతుంది. రామ్ నవ్వుతూ, ప్రాణం తీస్తాను అనలేదు. ఎందుకంటే కూతురు కోసం నేను కావాలి కదా. జస్ట్ నాకు రావాల్సిన డీలింగ్స్ నాకు రాకుండా, కాదు అంటే నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏం చేయగలరో నాకు తెలియపరిచారు. ఈ పెళ్లి కోసం నేను చాలా కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కూలదోసుకోలేక నా ప్రేమని పక్కన పెట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంటాడు. సియా మాట రానట్టు అలా ఉండిపోయింది. తనకి తెలుసు, వ్యాపారంలో కనబడేది నాణానికి ఒక పైపు అయితే మరొకటి చీకటి కోణం ఉంటుంది అని. అందులో మోసం, ఎదిరించేవారిని నామరూపాలు లేకుండా చేయటం చాలా మామూలు. అవన్నీ భరించలేక తను అటువైపు వెళ్ళలేదు. తనకి ఆ ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ పలకరింపులు సరిపడవు. రామ్ పెళ్ళి ఇష్టపడి చేసుకోలేదు. తండ్రి బలవంతంపై చేసుకున్నాడని తలుచుకుంటుంటే ఆమెకి మనసు బాధతో విలవిలలాడుతుంది. తన సర్వస్వం తన రాముడే అనుకుంటే అతని మనసులో తనకంటే ముందే మరొక ఆమె స్థానం సంపాదించింది. తను వాళ్ళిద్దరినీ వేరు చేసింది. వాళ్ళ ప్రేమను విడదీసింది. తను వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోవడమే మంచిది. ఏం మాట్లాడకుండా అక్కడ ఉన్న పెన్ తీసుకొని అన్ని పేపర్స్పై సైన్ చేసి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న సోఫాలో పడుకుంది. ఇంకా రామ్ పేపర్స్ను షాక్ అవుతూ చూసి సియాను చూస్తాడు. ఆమె సోఫాలో అటువైపు తిరిగి పడుకుంది. ఆమె అంత త్వరగా సైన్ చేస్తుందని అతను అనుకోలేదు. పేపర్స్ జాగ్రత్త చేసి వచ్చి పడుకుంటాడు. అతనికి నిద్ర పట్టడం లేదు. ఎదురుగా ఉన్న సోఫా పైన అతని దృష్టి పడుతుంది. సియా అటువైపు తిరిగి పడుకుంది. ఆమె జడ కిందికి పడుతుంది. సారీ పళ్ళు కూడా కిందికి పడుతుంది. పాల నురగలాంటి తెలుపు రంగు ఆమెకు బాగా సరిపోయింది. అనాచ్ఛాదితంగా ఉన్న ఆమె వీపు భాగం అతని మనసును తమ వైపుకి లాగుతున్నట్లు అనిపిస్తుంది. రామ్ మనసులో, అబ్బా, ఇది ఇలా రోజూ కనిపిస్తూ ఉంటే నా పరిస్థితి ఏంటి? రామ్ నిగ్రహంగా ఉండాలి. హాఫ్ పార్ట్ చూసే టెంప్ట్ అయితే ఎలా చెప్పు? ఈ కాసేపటికి ఇలా అయిపోతే ఇంకా 1 ఇయర్ ఒకే రూమ్లో ఉండాలి అని అనుకుంటూ లేచి ఆమె దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ కప్పుతాడు. అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయింది అని అనుకుంటూ బెడ్పై పడుకొని నిద్రపోతాడు. రామ్ లైట్స్ ఆఫ్ చేయగానే సియా కళ్ళు తెరిచింది. ఆమె కంటి నుండి నీరు ఆగిపోకుండా కారిపోతూ ఉంది. తన రాముడు తన సొంతం కాదని, అతని మనసులో స్థానం మరొకరిది అని తలుచుకుంటూ రాత్రి చాలాసేపటి వరకు ఏడుస్తూనే గడిపింది. తెల్లవారగా మెలకు వస్తుంది. సియాకి టైం చూసుకుని లేస్తుంది. బెడ్పై నిద్రపోతున్న రామ్పై ఆమె దృష్టి పడుతుంది. మెల్లిగా లేచి అతని పక్కన కూర్చుంది. నిద్రలో అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. జుట్టు చెదిరిపోయి అతనికి మరింత అందాన్ని ఇస్తున్నట్టు ఉంది ఆమెకి. అతని ఫేస్ టచ్ చేయాలి అని చేతిని అతని ముఖానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. అతని మనసులో మరొక అమ్మాయి ఉంది అని గుర్తుకు వచ్చి వెంటనే అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే రామ్ కళ్ళు తెరుస్తాడు. అతనికి సియా ఎందుకు తన పక్కన కూర్చుంది అర్థం కాదు. ఆమె తన పక్కన ఉన్నప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో అతనికే తెలియడం లేదు. ఆమె ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని వస్తుంది. అతనితో మాట మాత్రం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. రామ్ లేచి ఫ్రెష్ అయ్యి కూర్చుంటాడు. సియా వచ్చి అతనికి 2 కప్స్ ఇస్తుంది. వాటిని చూసి ఏంటివి అని అడుగుతాడు. అప్పుడు సియా, ఒకటి కాఫీ, రెండోది టీ, మీకేది కావాలి అంటే అది తాగి కిందికి రండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రామ్ కాఫీ తీసుకొని సిప్ చేస్తూ
పాపకి బాగా పొగరనుకుంటా. కిందికెళ్ళేటప్పుడు ఏం కావాలి అని అడిగితే సరిపోతుంది కదా అని అనుకుంటాడు. కాఫీ తాగి కిందికి వెళ్తాడు. అక్కడ నందన్ గారు అతన్ని చూసి లేచి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం రండి అల్లుడు గారు అని తీసుకువెళ్లారు. ఇద్దరూ చైర్స్‌లో కూర్చుంటారు. సియా వడ్డిస్తుంటే నందన్ గారు నువ్వు కూర్చో తల్లి అని అంటారు. సియా రామ్ పక్కన కూర్చొని ప్లేట్‌లో 2 ఇడ్లీలు పెట్టుకొని తింటుంది. అది చూసి రామ్ ఆమె ప్లేట్‌లో పెసరట్టు వడ్డించి 2 ఇడ్లీలు తిని ఎలా ఉందామనుకుంటున్నావు? నీరసం వస్తుంది అని తింటూ ఉంటాడు. సియా తల్లిదండ్రి మురిసిపోతూ ఉంటారు. సియా మాత్రం మనసులో బాధపడుతూ బయటికి కనబడకుండా తల వంచుకొని తింటుంది. అలా 3 రోజులు సియా మౌనంతోనే గడిచిపోయాయి. ఆమె అత్తవారింటికి వెళ్ళవలసిన సమయం వస్తుంది. ఘనంగా కూతురుని అత్తవారింటికి పంపుతారు నందన్ గారు. రామ్ తన రూమ్లో ఆమె డ్రెస్సెస్ పెట్టుకోవడానికి స్పేస్ ఇస్తాడు. రామ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సియా రామ్ తల్లి హేమ గారితో రామ్ తమ్ముడు జైతో బాగా కలిసిపోయింది. జై కొన్ని రోజులయ్యాక వేరే ఊరు వెళ్ళిపోతాడు హాస్టల్కి. అప్పటి వరకు తనతో బాగా మాట్లాడే జై వెళ్ళిపోవడంతో సియాకు మళ్ళీ ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. హేమ గారితో చెప్పి తన ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వర్క్ అయిపోయాక ఇంకా ఇంటీరియర్ డెకరేషన్ చేస్తే రెడీ అయిపోయినట్టే అని తండ్రికి కాల్ చేసి చెప్తుంది. ఆయన సెలెక్ట్ చేసిన ఇంటీరియర్ డిజైనర్స్ లిస్ట్ని ఆమెకు పంపి ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సియా ఇంటికి వచ్చి కాస్త తిని ల్యాప్టాప్లో తండ్రి పంపించిన వారి డీటెయిల్స్ ఇంకా వారి డిజైన్స్ చూస్తూ ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మెయిల్ పెడుతుంది. రామ్ సియాను అసలు పట్టించుకోడు. సియా కూడా అతన్ని మాట్లాడించడానికి ట్రై చేయదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పొద్దున్నే విశ్వనాథం గారు రామ్తో, విశ్వనాథం, రామ్, నేను మీ అమ్మ ఇద్దరం పుణ్యక్షేత్రాలు చూడటానికి వెళ్తున్నాం. ఒక 15 రోజులు మేము ఉండము. ఇంట్లో సియా ఒక్కతే ఉంటుంది. కాస్త ఇంటికి తొందరగా వచ్చే ప్లాన్ చేసుకో. తనని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు, తన బాధ్యత కూడా నీదే అని అంటారు. అప్పుడు రామ్ సరే అని ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు విశ్వనాథం గారు 2 రోజుల్లో బయలుదేరుతాం. నువ్వు చాలా బిజీగా ఉన్నావని సియా తీసింది మాకు టికెట్స్. ప్లానింగ్ కూడా చాలా బాగా చేసింది. చాలా క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేసింది అని సంతోషంగా చెప్తారు. రామ్ మాట్లాడకుండా తల ఊపి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అత్తగారికి యాత్ర వెళ్ళడానికి సర్దుకోవడంలో సహాయం చేస్తుంది సియా. అత్తగారు సియాకు జాగ్రత్తలు చెప్తూ రామ్కు ఏమి ఇష్టముండవో ఏమి తింటాడో చెప్తుంది. సియా అన్నింటికీ సరే అని అంటుంది. 2 రోజులు గడిచాయి. వాళ్ళు బయలుదేరే సమయం వచ్చింది. ఇద్దరిని రామ్ సియాలు కలిసి ఫ్లైట్ ఎక్కిస్తారు. రామ్ సియాలు వాళ్ళు వెళ్ళాక బయటికి వచ్చి కార్లో ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరి మధ్య మాటలుండవు. ఎవరి ఊహలలో వాళ్ళు ఉంటారు. రామ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సియా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది రామ్ గురించి. ఎడతెగని ఆలోచనలు ఆమెను ఊపిరి ఆడనివ్వవు. సాయంత్రం వరకు అలాగే పడుకుంటుంది. ఏమి తినాలి అని కూడా అనిపించదు. 6 అవుతూ ఉండగా లేచి ఫ్రెష్ అయి కిందికి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది. అక్కడంతా క్లీన్ చేసి డైనింగ్ టేబుల్పై తాను వండినవి పెడుతుంది. ఇంకా రామ్ రాలేదని వెళ్ళి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. సియా వెళ్ళి డోర్ తీస్తుంది. రామ్ లోపలికి వచ్చి సరాసరి పైకి వెళ్ళిపోతాడు. రామ్ తన షర్టు విప్పుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. స్నానం చేసి బయటికి వచ్చి బాగా ఆకలి వేస్తుంది, ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకుంటాడు. కిందికి వచ్చి టీవీ చూస్తున్న సియాతో నేను ఫుడ్ ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నా, నీకేమైనా కావాలా అని అడుగుతాడు. మొదటి రాత్రి తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు అవే. అప్పుడు సియా నేను వంట చేసేసానండి అని అంటుంది. రామ్ మనసులో ఈ యువరానికి వంట కూడా చేయడం వచ్చా? ఒరేయ్ రామ్, ఈరోజు అయిపోయావురా, ఈవిడ చేతి వంట తిని రేపుంటావా భూమిపైన అని లోపల అనుకుంటూ ఉంటాడు. సియా అతను ఏమీ చెప్పకపోయేసరికి తానే ముందు డైనింగ్ దగ్గరికి వస్తుంది. రామ్ తప్పక మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఆమె వెనకాల వెళ్తాడు. రామ్ కూర్చున్నాక సియా అతనికి వడ్డిస్తుంది. రామ్ ప్లేట్లోనివి చూసి షాక్ అవుతాడు. అన్నీ అతనికి ఇష్టమైనవి. స్మెల్ కూడా చాలా బాగుంది. రామ్ మెల్లిగా కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. చాలా రుచిగా అనిపిస్తుంది అతనికి. సియా వంక ఒకసారి చూస్తాడు. ఆమె ప్లేట్లో రైస్ పెట్టుకుంటుంది. అప్పుడు రామ్ ఇవన్నీ నువ్వే చేశావా అని అడుగుతాడు. అవునండి, నేనే చేశాను. నచ్చలేదా మీకు అని అడుగుతుంది సియా. వెరీ టేస్టీ అనేసి తినడం స్టార్ట్ చేస్తాడు రామ్. మొదటిసారి భర్త మాట్లాడటం మెచ్చుకోవడంతో మనసులో మురిసిపోతూ తను తింటుంది సియా. ఇద్దరు తినడం అయిపోయాక సియా అన్ని సర్దేసి హాల్లో ఉన్న రామ్ దగ్గరికి వచ్చి ఒక స్వీట్ బౌల్ ఇస్తుంది. అప్పుడు రామ్ ఏంటిది అని అంటాడు. గులాబ్ జామున్ చేశాను, మీరు డిన్నర్ తర్వాత స్వీట్ తింటారు అని అత్తయ్య చెప్పారు అని మరొక సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది సియా. స్వీట్ తింటూ సియాని చూస్తూ ఉంటాడు రామ్. సియా అంత బాగా వంట చేసిందా అని ఆలోచిస్తూ ఉంటారు. రిమోట్ తీసుకుని ఛానల్ మారుస్తుంది సియా. ఒకదానిలో హర్రర్ మూవీ వస్తూ ఉంటే అది చూస్తూ ఉంటుంది.
మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండి ఇద్దరూ అది పూర్తయ్యే వరకు చూసేస్తారు. మూవీ అయ్యాక ఇద్దరు తన రూమ్కి వెళ్ళిపోతారు. సియాకి పడుకుంది కానీ నిద్ర పట్టదు. చూడటం చూసింది కానీ మూవీనే గుర్తుకు వస్తూ ఉంటుంది. మెల్లిగా లేచి రామ్ దగ్గరికి వచ్చి చూస్తుంది. రామ్ నిద్రపోతూ ఉంటాడు. అలారం పెట్టుకుని రామ్కి పక్కనే పడుకుంటుంది సియా. పొద్దున్నే అతనికన్నా ముందే లేచి సోఫాలోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. రామ్ నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటాడు. సియా అతని పక్కన పడుకోగానే అతను మనసు అలసటిగా అనిపిస్తుంది. ఆమెను పట్టుకోవాలి అన్న కాంక్ష ఎక్కువ అవుతూ ఉంటుంది. సభ్యత కాదు అని కంట్రోల్ చేసుకుంటూ పడుకుంటాడు. సియాకు నిద్ర పట్టదు. మెల్లిగా అతనికి దగ్గరికి జరుగుతూ ఉంటుంది. అతని ముఖంలోకి చూస్తుంది. నిద్రపోతున్నాడు రామ్ అనుకుని మెల్లిగా అతనిపై చేతిని వేసి పడుకుంటుంది. రామ్ నిద్రలో తిరిగినట్టు ఆమె వైపుకి తిరుగుతాడు. సియాకు రామ్ అంతే దగ్గరగా వచ్చేసరికి చెమటలు పట్టేస్తాయి. అతనికి మెలకువ వచ్చేస్తుంది అని అనుకుంటుంది. రామ్ కళ్ళు తెరవకుండా ఆమెకు దగ్గరగా జరిగి ఆమె నడుం చుట్టూ చేతిని వేసి పడుకుంటాడు. సియాకు అతని స్పర్శకు ఊపిరాగనంత పని అవుతుంది. కాసేపటికి ఆమె మామూలు అవుతుంది. అతని వెచ్చని కౌగిలి ఆమెకు చాలా ప్రశాంతతని ఇస్తుంది. సియా మెల్లిగా అతని బుగ్గపై ముద్దు పెట్టుకొని చిన్నగా నవ్వుకుంటూ అతన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోతుంది. రామ్ కాసేపటికి కళ్ళు తెరుస్తాడు. చిన్న పాపలా నిద్రపోతున్న సియాను చూస్తుంటే వింత అనుభూతి వస్తుంది అతనికి. ఆమెను అంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. బెడ్లైట్ వెలుగులో మెరిసిపోతున్న ఆమెను ముద్దు పెట్టుకోవాలి అన్న కోరికను బలవంతంగా ఆపుకుంటాడు. సియా ముద్దు పెట్టిన చోట అతనికి ఏదో తుమ్మిద వాలినట్టు ఉంటుంది. మెల్లిగా ఆమెకు దూరం జరగాలి అని అనుకుంటాడు. కానీ సియ గట్టిగా పట్టుకోవడంతో చేసేదేమీ లేక అలానే ఆమెని చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. పొద్దున్నే సియా లేవాలి అని అనుకుంటుంది. కానీ లేవలేదు. మెలకువ వస్తుంది ఆమెకి. తనపై ఏదో బరువుగా ఉంటుంది. పట్టుకుంటుంది ఎవరిదో చెయ్యి. మెల్లిగా వెనక్కి తిరుగుతుంది. రామ్ నిద్రపోతూ ఉంటాడు. అమాయకంగా ఉన్న అతని ముఖం అంత దగ్గరగా చూస్తుంటే ఆమెకు ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది. మెల్లిగా అతని దగ్గరగా జరిగి చిన్నగా నుదుటిపై బుగ్గలపై పెదవులపై అంటన్నట్టు ముద్దు పెట్టుకొని మెల్లిగా అతని చేతిని తప్పించి వాష్రూమ్కి వెళ్తుంది. సియా డోర్ క్లోజ్ చేసిన సౌండ్ రాగానే రామ్ అప్పటి వరకు బిగబట్టిన శ్వాసను వదిలి, బాబోయ్, ఈ పిల్ల ముద్దులతో నాకు నిద్ర లేకుండా చేసేలా ఉంది. ఈ పిల్ల అలా అంటీ ముట్టనట్లు ముద్దులు ఎందుకు పెడుతుంది? కావాలంటే కాస్త బాగా పెట్టొచ్చు కదా. ఇలా పెడితే ముందే టెంప్టింగ్గా ఉంది అని అనుకుంటూ బెడ్పై పిల్లోని పట్టుకుని అటూ ఇటూ దొర్లుతూ ఉంటాడు. మళ్ళీ వాష్రూమ్ డోర్ సౌండ్ అవ్వగానే నిద్రపోతున్నట్టు నటిస్తాడు రామ్. సియా రెడీ అయి కిందికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళాక రామ్ లేచి రెడీ అయి కిందికి వెళ్తాడు. అతను కిందికి వెళ్ళేసరికి సియా వంటగదిలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంది. రామ్ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు. సియా కాఫీ తీసుకువచ్చి అతని ముందు పెట్టి వెళ్ళిపోతుంది. రామ్ మెల్లిగా సిప్ చేస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. సియా దోశ వేసుకొని వచ్చి అతని ముందు ప్లేట్లో పెట్టి దోశ చట్నీ పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది. రామ్ తింటూ ఉంటే మరొకటి తెచ్చి వేస్తుంది. రామ్ చాలు అన్నాక తాను వేసుకుని తెచ్చుకుంటుంది. రామ్ హ్యాండ్ వాష్ చేసుకుని ఆమెతో, నేను ఆఫీస్కి వెళ్తాను, ఏమైనా కావాలంటే కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. సియా కిచెన్ సర్దేసి తాను రెడీ అయి ఆర్ట్ గ్యాలరీకి వెళ్తుంది. ఇంటీరియర్ అయిపోతే గ్యాలరీ ఓపెన్ చేయొచ్చు, తన కళ తీరుతుంది అని సంతోషపడుతుంది. సియా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతుంది. వాళ్ళు 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది మేడం అని చెప్తారు. అంతా చూస్తూ ఎక్కడైనా తనకు సరిగా అనిపించని చోట చేయవలసిన మార్పులు చేపిస్తూ చాలాసేపు గడుపుతుంది. 2 గంటలవుతుండగా బయటికి వచ్చిన సియాకు తల్లిని చూడాలనిపిస్తుంది. వెంటనే కారును వాళ్ళ ఇంటికి పోనిస్తుంది. ఇంటి ముందు కారు ఆగగానే కిందికి దిగుతుంది. బయట ఉన్న పని వాళ్ళు, చిన్నమ్మగారు బాగున్నారా అండి అని అడుగుతారు. అప్పుడు సియా బాగున్నానని లోపలికి వెళ్తుంది. ఆమెకి చాలా సంవత్సరాల నుండి ఇంటికి రానట్టు అనిపిస్తుంది. లోపలికి వస్తున్న కూతుర్ని చూసి తల్లి దగ్గరికి వచ్చి హత్తుకుంటుంది. సియా కూడా తల్లిని హత్తుకొని కంటతడి పెడుతుంది. అప్పుడు వసుధ, పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోయావు, డాడీ బిజీగా ఉండి ఆయనకు తెలియడం లేదు, కానీ నాకు ఒంటరిగా ఉండి నువ్వు లేని లోటు బాగా తెలుస్తుంది, అప్పుడప్పుడు వస్తూ ఉండవే అంటుంది. సియ గారాలు పోతూ, నువ్వే కదా పెళ్ళి పెళ్ళి అని నన్ను తిన్నావు అని అంటుంది. అప్పుడు వసుధ, పెళ్లి చేసుకోమనంటే మమ్మల్ని మర్చిపోమని కాదు, నువ్వు కనబడకపోతే బెంగ వచ్చేస్తుంది, ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా నిజంగా చూసుకున్నట్టు ఉండదు కదా. సరే అమ్మా, నేను వీక్లీ వన్స్ అయినా వస్తాను సరేనా అంటుంది సియ. గ్యాలరీ పనుల్లో కాస్త బిజీగా ఉండి రావటం కుదరలేదు. ఇంకో 2 రోజుల్లో ఇంటీరియర్ కూడా అయిపోతుంది. తర్వాత నేను నా పెయింటింగ్స్ అందంగా అలంకరించి గ్యాలరీ ఓపెన్ చేస్తాను అని చిన్నపిల్లలాగా చెప్తుంది. అప్పుడు వసుధ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు. అన్నం కలిపి కూతురికి తినిపిస్తూ సియా చెప్తున్న కబుర్లు వింటూ ఉంటారు. సాయంత్రం వరకు ఉండి తమ ఇంటికి వెళ్ళిపోతుంది సియా. ఇంటికి వెళ్ళి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని
కిందికి వెళ్తుంది సియా. కిచెన్లోకి వెళ్ళి తనకి ఆకలిగా లేకపోవడంతో రామ్కి మాత్రం వండుతుంది. వంట చేయడం అయినాక హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. కాసేపటికి రామ్ వచ్చి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. రామ్ డైనింగ్ దగ్గర కూర్చోగానే సియా అతనికి వడ్డిస్తుంది. రామ్ తింటూ నువ్వు తినడం లేదు ఎందుకు అని అడుగుతాడు. నేను లేటుగా తిన్నాను, ఆకలి వేయడం లేదు అంటుంది సియా. ఫ్రూట్స్ అన్న తిను అని అంటాడు రామ్. సియా ఫ్రూట్స్ కట్ చేసుకుంటుంది. రామ్ తినేదాకా అన్నీ సర్దేసి ఫ్రూట్ బౌల్ తీసుకుని టీవీ ముందు కూర్చొని తింటూ ఉంటుంది. రామ్ రిమోట్తో ఛానల్ మారుస్తూ ఉంటాడు. ఒక దానిలో ఏదో మూవీ వస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటారు. మూవీలో రొమాంటిక్ సీన్ వస్తూ ఉంటుంది. సియా ఇంకా అక్కడ కూర్చోలేక బౌల్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. బౌల్ కడిగేసి అక్కడ పెట్టి వాటర్ బాటిల్ తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. రామ్ సియా వెళ్ళిపోయాక కాసేపు చూసి టీవీ లైట్స్ ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళాక నైట్ సియా తన పక్కన పడుకోవడం గుర్తుకు వస్తుంది. ఈరోజు కూడా సియా బెడ్ పైన పడుకుంటుందేమో పడుకొని నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకొని పడుకుంటాడు. సియా మాత్రం సోఫాలో పడుకొని నిద్రపోతుంది. రామ్ కాసేపటికి కళ్ళు తెరిచి నిద్రపోతున్న సియాను చూసి ఈరోజు కూడా హర్రర్ మూవీ చూపించాల్సింది అని అనుకుంటాడు. అటు ఇటు తిరుగుతాడు కానీ నిద్ర పట్టదు అతనికి. నైట్ సియా పడుకున్న పిల్లోలో ముఖం దాచుకుంటాడు. దాని నుండి అతనికి వెనిలా స్మెల్ వస్తుంది. గట్టిగా పీల్చుకుని పిల్లోని ఇంకా తన ముఖానికి అదుముకుంటాడు. కాసేపటికి చెమటలు పట్టడంతో వెల్లకిలా పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సియాపై ఇంతకు ముందున్న కోపం ఇప్పుడు లేదు. అలా అని ప్రేమ కూడా లేదు. మరి ఏంటి? తను దగ్గరికి వస్తే తన గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. అవార్డ్ ఫంక్షన్లోనూ అలాగే అనిపించింది. ఇప్పటికీ తను దగ్గరగా వస్తే గుండె చప్పుడు పెరిగిపోయి తనకి వినిపిస్తుంది. ఎందుకలా అవుతుంది? తను ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నా అనుకోవడం తన భ్రమ. 2 సంవత్సరాల నుండి వెతుకుతున్న ఆమెపై ఉన్నది ప్రేమ కాదా? మరి ఏంటి? దాని పేరేంటి? సియాపై తనకు కలుగుతున్న అనిర్వచనీయమైన అనుభూతిని ఏమంటారు? ఎన్నో చిక్కు ప్రశ్నలు, సమాధానాలు ఎవరిని అడగాలి? అసలు ఎవరి కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడో తను ఎదురు పడుతుందా? తనని గుర్తుపడుతుందా? తనని ఎవరు మీరు అని అడిగితే? అర్ధరాత్రి వరకు ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రపోతాడు రామ్. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.